హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఉసిరికాయలతో పులిహోర ఎలా చేసుకోవాలో డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడైతే ఉసిరికాయల సీజన్ కదా, ఉసిరికాయలను శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత లోపల గింజల్ని తీసేసి పైన వరకు ఇలా తీసుకోవాలి. ఈ విధంగా ఉసిరికాయలో ముఖ్యంగా ఏంటంటే విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. మధుమేహం ఉన్న వారు కూడా ఇది తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. అలానే ఉసిరికాయలో ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయి. గుండెకి సంబంధించిన ఏమన్నా సరే సమస్యలు ఉన్నా సరే వాటిని చెక్ పెట్టేయచ్చు. కంటి సమస్యలు ఉన్నా సరే ఆ దృష్టి లోపం లేకుండా కాపాడుకోవడానికి కూడా ఉసిరికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఏమున్నా సరే మెరుగుపడటానికి ఉసిరికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేవిధంగా మన చర్మము కాంతివంతంగా ఉండటానికి కూడా ఉసిరికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఉసిరికాయతో పొడి చేసుకొని మన స్కిన్కి ప్యాక్ లాగా వేసుకోవచ్చు. తలకి కూడా ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు. విత్తనాలు తీసేసిన తర్వాత పైన వాటన్నిటిని కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. సుమారుగా 100 గ్రాములు ఉసిరికాయలు తీసుకుంటే మనం 1/2 కేజీ రైస్కి మనం పులిహోర ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇదంతా ప్రాసెస్ చేసుకోవడానికి ముందుగానే ఒక 1/2 కేజీ రైస్ని ఉడికించుకొని పెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్ మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఎండుమిరపకాయలు 4, శనక్కాయ గుళ్ళు, కొంచెం పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ 1 by 1 అన్నీ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. వేరుశనగ గుళ్ళు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ వేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే అంతవరకు 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయ పులిహోర దక్షిణ భారత ఆంధ్ర స్టైల్ ఫుడ్ అన్నమాట. ఇది అత్యంత ఆరోగ్యకరమైన, పోషకమైన, రుచి కలిగిన ఉసిరికాయ పులిహోర. ఈ తాలింపు మనం చేసుకునేటప్పుడు ఓన్లీ మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. ఇందులో పసుపు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో ఈ తాలింపును వేసి 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం చాలా సింపుల్గా ఉసిరికాయ పులిహోరని చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు, చాలా ఇష్టంగా తింటారు. మనం పిల్లలకి లంచ్ బాక్సెస్గా కూడా పెట్టచ్చు. చాలా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఉసిరిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ పులిహోర రూపంగా పిల్లలు చాలామంది ఇష్టంగా తింటారు కాబట్టి ఈ విధంగా ఉసిరికాయతో పులిహోర చేసుకొని పెట్టచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా ఈ రెసిపీ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.